ఏందండి మళ్ళీ మీరు డిప్యూటీ సీఎం కూడా ఎవరికో మంత్రి గారికి డిప్యూటీ సీఎం దేనికి డిప్యూటీ సీఎం చెప్పండి. ఒక కాదండి వాళ్ళ నియోజక డిప్యూటీ సీఎం మంత్రి గారికి రిపోర్ట్ చేయాలి ఏంటి మీరు చెప్పి? లోకేష్ గారికి రిపోర్ట్ చేయాలి. లోకేష్ గారు ఈరోజు షాడో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏ ఫైల్ కదలాలన్నా ముందు నారా లోకేష్, ఆ నారా లోకేష్ కింద ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి మంది మాకు మనం కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ డైరెక్షన్లో ఉన్నారు. వాళ్ళ అపాయింట్మెంటే చాలా కష్టం ఈరోజు. చంద్రబాబు నాయుడు ఈజీకి దొరికిద్ది వెళ్ళి, ఎందుకంటే ఖాళీగానే ఉన్నాడు కాబట్టి ఎవరైనా వెళ్ళి కలవచ్చు. సో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎవరైనా వెళ్ళి కలవచ్చు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి కాదు కదా. సో వాళ్ళు ఎవరు ఇక్కడ ఈరోజు నడుపుతుంది ప్రభుత్వాన్ని. సో ఖచ్చితంగా ఈ ఫైల్ క్లియర్ కావాలి ఏదన్నా అంటే, సో దానికి సంబంధించినటువంటిది నారా లోకేష్ గారు చెప్తేనే క్లియర్ అవుద్ది. అది రెవెన్యూ శాఖ అని, లేదంటే మీరు అన్నట్టు పర్యాటక శాఖ అని, ఏ శాఖ అని, ఎనీ ట్రాన్స్ఫర్ పెద్ద లెవెల్ ట్రాన్స్ఫర్లు అయితే, చిన్న లెవెల్ అయితే నేను అన్నగాని, ఎందుకంటే మరి కానిస్టేబుల్ లెవెల్కి వీటికైతే అంత అవసరం ఉండదు. పై స్థాయిలో మీరు అన్నట్టు డిఎస్పీ లెవెల్ ట్రాన్స్ఫర్లు కావాలన్నా కూడా సో ఖచ్చితంగా నారా లోకేష్ పర్మిషన్ లేనిది ఎవరు ఏ మంత్రి కానీ ఏ దేనికి సంబంధించిన కానీ ఏ పని కాదనేది వాస్తవం.